ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ హబ్ గా రూపొందించడమే లక్ష్యమని దేశ గ్రామీణాభివృద్ధి సమాచార ప్రసారాల శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. దీనికి అనుగుణంగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు గూగుల్ డెవలపర్స్ గ్రూప్ ద్వారా నిర్వహించు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించి ఈ సదస్సులో విద్యార్థులకు, అధ్యాపకులకు బిల్డ్ ఏఐ అప్లికేషన్స్ అండ్ డిజైన్స్ పై అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువారు ముందంజలో ఉండే విధంగా భవిష్యత్ తరాల సాంకేతికను అందిపుచ్చుకోవాలని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మెరుగైన ఉపాధి అందిపుచ్చుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు. Yogi sir, ready? Did you add anything to waste? Our application was used in Dubai also when the folder was Dubai, went to Dubai. So our application was used in Dubai for to guide people to where. So our project is about the handwritten prescription recognition. So we have కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంటు, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూస్తుంటారు, ఒక 3 days బ్యాక్ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున వివిఐటిని ఒక పైలట్ ప్రోగ్రాంలా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా, గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతా ఉన్నాం. 7 years బ్యాక్ గూగుల్ వాళ్ళు దేశంలో ఫస్ట్ గూగుల్ డెవలపర్ ల్యాబ్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ చాయిస్ కింద వివిఐటీలో పెట్టడం జరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు వివిఐటీలోనే మళ్ళీ మనకి గూగుల్కి, ఏపీకి చాలా ఇంపార్టెంట్ టైఅప్ జరిగింది లాస్ట్ వీక్లో. దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి దానికి మెయిన్గా